న్యూస్లకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు అమ్మకాల విషయంలో వివాదం తలెత్తితే దానిని రాజకీయంగా ఉపయోగించుకొని కిడ్నాప్ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముస్తఫా కుటుంబాన్ని రాజకీయ కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదని, ప్రభుత్వం ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్ జంగారెడ్డిగూడెంలో కదిరి సూర్యచంద్ర అసోసియేషన్ ప్రొపరైటర్ సూర్యకాంత్ తో పొగాకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. సరే, ఆయనకి డబ్బులు ఇవ్వాలి, దాని వ్యవహారం ఇది. వెంటనే బాధితులు పోలీస్ డీజీ కంట్రోల్ రూమ్ కి 112కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు హైవే నిఘా పెట్టి పెదకాకాని పోలీసులు ఖాజా టోల్ గేట్ వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారంట. ఇది చూడండి, ఆంధ్రజ్యోతి అని ఏమంటే వాళ్ళు డీజీపీ ఆఫీస్కి ఫోన్ చేశారు 112కి. వెంటనే పెదకాకాని పోలీసులు ఎక్కడికి వచ్చారు? టోల్ గేట్ దగ్గర కాపలా కాశారంట. టోల్ గేట్ దగ్గర కాపలా కాస్తే వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు హఠాత్తుగా పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. ఈనాడేమో ఈ వర్షను, ఏబిఎన్ఏమో ఈ వర్షను, అసలు ఎఫ్ఐఆర్ లో ఏ వర్షం ఉందో ఇంతలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను మనవి చేసేది ఏంటంటే, అయ్యా కిరణ్ రామోజీరావు గారి అబ్బాయి, అయ్యా నూజివీడు ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు మాట్లాడుకునే కాసేపు వార్త రాసేటప్పుడు కాస్త మాట్లాడుకుని అబద్ధం అతికేదట్టు రాయండి. అట్లా రాయట్లా, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు. కనీసం పోలీసులన్నా కనుక్కొని రాయండి, మీ ఇద్దరు మాట్లాడుకుని రాయండి. కక్ష ఉంటే మా మీద ఈ విధంగా వ్యాపారంలో ఉన్నటువంటి ఒక చిన్న లావాదేవీలకు సంబంధించిన అంశంలో మీరు కిడ్నాప్ కేసులు పెట్టి, ఎక్స్ట్రాషన్ పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించి ముస్తఫాని చేయాలనేటువంటి ప్రయత్నం అన్యాయం కదా నేను అడుగుతా ఉన్నా. ముస్తఫా రౌడీ కదే, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ముస్తఫా సంగతి అందరికీ తెలుసు. ముస్తఫా ఏమీ రౌడీజం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు. ముస్తఫా వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి. అతని ప్రధానమైనటువంటి వ్యాపారం పొగాకు. ఇప్పుడు నుంచి కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి నేను ముస్తఫాని చూస్తున్నా. తాడికొండలో నుంచి తాడికొండ సర్పంచ్గా ఉన్నాడు. అక్కడ సర్పంచ్గా ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు 1 నుంచి 2 సార్లు దిగ్విజయంగా గెలిచినటువంటి వ్యక్తి. 67 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజును కూడా ముస్తఫా 1లో గెలిచినటువంటి సందర్భం. మెత్తటి వాడు, అందరికీ సౌమ్యంగా ఉండేవాడు. అతన్ని అణచాలని, వాళ్ళ అమ్మాయి మా సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నది కాబట్టి ఆమెని బెదిరించాలనేటువంటి దృక్పథంతో ఆయన తండ్రి గారి మీద ఈ విధంగా కేసులు పెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, లోకేష్, చంద్రబాబు ఈ విధమైన కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను. ఏదో మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఖచ్చితంగా ఈ కేసులో అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయడం లేదు. అడిగారు, అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన మాట వాస్తవా కదా? పోలీసులు చెప్పని అడుగుతా ఉన్నా. కిడ్నాప్ కేసు పెట్టేస్తారా? ఎక్కడ నూజివీడులో పెట్టారు తీసుకెళ్ళి, ఇక్కడ పెట్టలేక ఇక్కడ పెట్టినానని సిఐఎస్ఐ నాకు అర్థం కదా. నూజివీడులో కేసు పెట్టి కొంతమంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాస్తవాలు ఇంతవరకు బయటకు రాలేదు. ముస్తఫా పారిపోయాడు, ముస్తఫా కొడుకు పారిపోయాడు. ఇలాంటి ప్రచారం ఈనాడు, ఆంధ్రజ్యోతి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని వార్తలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అభివృద్ధి పనులు, మరోవైపు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటికే ప్రధాన రహదారులు కుచించుకుపోవడంతో అందుబాటులో ఉన్న కొద్దిపాటి మార్గాల్లోని వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బృందావన్ గార్డెన్స్ కుందుల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హయ్యాదినో మండి హోటల్ ప్రారంభోత్సవం కోసం రోడ్డుపైనే భారీ స్టేజ్ ఏర్పాటు చేయడం వాహనదారులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతం కావడం, ఒకవైపు అభివృద్ధి పనులతో రహదారులు కుచించుకుపోవడం, మరోవైపు రోడ్డుపైనే స్టేజ్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ మరింత స్తంభించే పరిస్థితి ఏర్పడింది.
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు ఘట్టమనేని జయకృష్ణ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. తాను నటించిన శ్రీనివాస మంగాపురం చిత్రం ఘన విజయం సాధించాలని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు ఘట్టమనేని జయకృష్ణ తెలిపారు. Próximo, Marcos. పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించి నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు నేతి మహేశ్వరరావు, సిపిఐ కందుకూరు కార్యదర్శి బూసే సురేష్తో పాటు పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో తీవ్ర వలసలతో ఇప్పటికే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పొగాకు రైతులు గత 4 నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్న టంగుటూరు దగ్గర ఈ ఫార్మర్స్ ఆల్మోస్ట్ 3-4 నెలల నుంచి పాపం అడుగుతూ ఉన్నారు, ధర్మదీక్ష చేస్తూ ఉన్నారు, చాలా పద్ధతిగా ఉన్నారు. జనరల్గా ఫార్మర్స్ నేషనల్ హైవే ప్రొటెస్ట్ పెద్దగా రావు. అలాంటి పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఒక 1000 కోర్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఈ ఫార్మర్స్ అంతా కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కూడా ప్రతి గ్రామంలో 10 మంది రైతులు ఉన్నారు. ఆ 10 మంది రైతులే గ్రామీణ వ్యవస్థను మొత్తం బాగుపరుస్తున్న పరిస్థితుల్లో ఈ 10 మంది రైతులు కూడా పొగాకు లాస్ వల్ల బయటకు వెళ్ళిపోతే గ్రామాల్లో జనాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ రోజు మీరు చెప్పే డెవలప్మెంట్ ఉన్నవాళ్ళకో లేదా కార్పొరేట్లకో ఉంటుంది, కానీ రైతులకి గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అంటే అందరూ అభివృద్ధి అవ్వాలి, గ్రామీణ అభివృద్ధి జరగాలి. గ్రామీణ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మూలం. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని పనికిమాలిన పథకాలన్నింటిలో పెట్టి వాటిలో ఒక 1000 కోట్లు మీరు ఇస్తే 10 నియోజకవర్గాలు కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మినిమం దాని మీద కూడా మీరు ఆలోచించలేని పరిస్థితి ఉన్నారంటే మీరు కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారన్న అభిప్రాయం రైతులకు ఆల్రెడీ ఉంది. అది ఇంకా బలపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం ఈ తారన్నా కార్పొరేట్లు కాదు, రైతుల కోసం కూడా ఉంటానని మీరు ఆలోచించాలి. ఎందుకంటే గత గవర్నమెంట్ మేము కూడా మాట్లాడాం, ఆ గవర్నమెంట్ సరిగా చేయలేదని మీరు అన్ని చెప్పారు. మీరు వస్తే అన్ని చేస్తారని చెప్పారు. మీరు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది, కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఐటీసీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, బట్ లాస్ వస్తే మనం భరాయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను చూస్తూ ఉన్నా గత 30 సంవత్సరాల నుంచి ఒక ఫార్మర్ బిడ్డగా, టొబాకో ఫార్మర్ బిడ్డగా మా రైతులందరూ ఊరోళ్ళు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి, అప్పులతో సతమతం అవుతున్న పరిస్థితి. బట్ ఐటీసీ 1000 కోట్ల వెళ్ళిన పరిస్థితి ఐటీసీకి వచ్చాక ఇది. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ బాబు అంటున్నాడు, నేను ఇస్తా భూమి 99 పైసలు అన్నారు. ఇవ్వండి సార్, మేమేం కాదన్నాం. డెవలప్మెంట్, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా కావాలి. ఫార్మర్స్ కోసం 1000 కోర్స్ అలొకేట్ చేయండి అంటున్నాం. 1000 కోర్స్ అలొకేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ప్రకాశం జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. మా గ్రామాలు ఏ ఊరు వెళ్ళినా ఒక 2 రోజులు మీరు మా గ్రామాల్లో గడిపితే 10 మంది తప్ప ఎవరు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి లేదు. ఆ 10 మంది కూడా కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి బేర్నీకి 4 లక్షలుగా నాసు వచ్చిందంటే ఆ 10 లక్షలు తీరవడానికి చెన్నై, మద్రాసు, విజయవాడ వెళ్ళి వాచ్మెన్గా పనిచేస్తున్న దౌర్భాగ్య స్థితి మా రైతులు కలుగుతూ ఉంది. ఇదే మా ఆవేదన. అలాంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు రాజకీయాలకు వచ్చామంటే మా రైతులు ఇక్కడ వ్యవసాయాలు అప్పులైపోయి విజయవాడలో వాచ్మెన్గా పనిచేస్తున్నారంటే సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఇప్పటికైనా అర్థం చేసుకుని మీరు దీనికి స్పందించి దీనికి ముఖ్యంగా 1000 కోర్స్ కానీ అలొకేట్ చేసి, అలాగే ఎవరైతే రైతులు నష్టపోయి ఉంటారు, ఇప్పటివరకు ఆల్రెడీ అమ్మేసిన పరిస్థితి ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి. అవసరమైతే వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ స్కీములు ఇవ్వండి. బర్రె, గొర్రె సంబంధించిన ఏదన్నా
సబ్సిడీ ఇచ్చే లోన్స్ ఇవ్వండి, ఆ వర్కౌట్ చేయండి, రైతుల్ని నిలబెట్టండి. గ్రామాల్లో వాళ్ళు ఉంటారు, ఇంకో 10 మంది రైతులు కూడా వెనక్కొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవైపు సాఫ్ట్వేర్ దారుణంగా పోతూ ఉద్యోగ పోయే పరిస్థితి ఉన్నప్పుడు గ్రామీణ వ్యవస్థ, రైతు వ్యవస్థ కూడా నాశనం అయితే అరాచకం వస్తుంది. 5-6 ఏళ్లలో వ్యవసాయం లేక, అలాగే ఉపాధి లేక రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి జంటెట్ కంటే 10 రెట్లు ఉద్యమం దేశంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది పాలకులు అర్థం చేసుకోవాలని ఒక రైతు బిడ్డగా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఆర్థిక అంశాల మీద పట్టున్న వ్యక్తిగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ధరల పెరుగుదల నియంత్రణ, యువతకు ఉద్యోగాలు, రైతులకు గ్యారంటీ మద్దతు ధర, మహిళల రక్షణ, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కుల పరిరక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ మహా ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 17 నుంచి 28వ తేదీ వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే చలో ఢిల్లీ మహా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయం సాధించాలని, చేకూరాలని కోరారు. ఆగస్టు 6 నుండి స్వాతంత్ర దినోత్సవం 15వ తేదీ వరకు యావత్ భారతదేశంలో గడప గడపకు వెళ్ళి సిపిఐ పాదయాత్రలు చేయ పిలిపించింది. జాతీయ కార్యవర్గం, జాతీయ సమితి గత 12 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం అడ్డుగోలు పాలనని, ప్రజాకంటక పాలనని, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే పద్ధతుల మీద చర్చించి దేశంలో మార్పు అనివార్యము, అవసరము, మార్పు లేకుండా భారత యువతకు, భారతీయ విద్యార్థులకు, భారతదేశ రైతాంగానికి, శ్రామిక వర్గానికి, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలకి ఏమాత్రం న్యాయం చేయలేము. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటి ఈ పెట్రోల్. దేశ ప్రజలు మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విధానం వల్ల ఆ వాహనాలు మొత్తం కూడా రిపేర్ వస్తూ మైలేజ్ రాకుండా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ పక్కన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి, పెట్రోల్ రేట్లు తగ్గాల్సింది పోయి అవి ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి మన భారతదేశంలోనే. అదేవిధంగా నాణ్యమైనటువంటి పెట్రోల్ మొత్తం కూడా ఇతర దేశాలకి ప్రాంతాలకు అమ్ముకుంటూ ఇటువంటి కలిపినటువంటి ఏదైతే ఆ పెట్రోల్ ఉందో దాన్ని దేశ ప్రజలకు అయిన ప్రయోగానికి దేశ ప్రజలని ప్రయోగ సాగా ఈరోజు మార్చేసింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా మార్పు మరి ఈ రోజుల్లో పరిస్థితులు అవసరమని, దాంట్లో భాగంగా ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్రలు నిర్వహించాలని, ఆ పాదయాత్రలో భాగంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్రలు నిర్వహించాలని సిపిఐ అట్లాగే సభ్యులు, సార్వత్రిక వర్గంతో పాటు ప్రజా సంఘ అట్లాగే ఏదైతే ఈ రోజున మార్పు కోరుకున్న అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అనంతరం మరి ఆగస్టు 15 నుంచి 25వ తారీఖు వరకు కూడా ప్రజా సంఘాలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యువకులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, అట్లాగే రైతు కూలీలకు సంబంధించి, మరి కార్మికులకు సంబంధించి అందరూ కూడా రోజుగా మరి డేట్ ప్రకారం అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కూడా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళబోతా ఉన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.
గుంటూరు జీజీహెచ్లో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. జీజీహెచ్ క్యాజువాలిటీ ఎదురుగా ఉన్న ఓ మెడికల్ షాప్ను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా మూసివేసినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో అధికారులు అకస్మాత్తుగా వచ్చి మెడికల్ షాప్ను మూసివేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు మెడికల్ షాప్ను ఎందుకు మూసివేశారు? అధికారులు తీసుకున్న చర్యలకు కారణమేంటి? ఎలాంటి నిబంధనల ఆధారంగా షాప్ను మూసివేశారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు చేపట్టిన ఈ చర్య ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. చెప్తున్నాం కదా, కాపీ ఇవ్వకుండా ఖాళీ చేయమంటే కాపీ ఇవ్వండి, బయటకు వచ్చేస్తాం అంతే. అవును సార్, ఇప్పుడు ఆయన ఫోన్ చేసి గంజాయి మత్తు టాబ్లెట్లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఓల్డ్ గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ టి సీతారాం తెలిపారు. ఆనందపేటకు చెందిన షేక్ మస్తాన్, అతని స్నేహితుడు మున్నా మత్తు పదార్థాలకు అలవాటు పడి హైదరాబాద్కు చెందిన బిలాల్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి మత్తు టాబ్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలను తీసుకురావడానికి సహకరించిన బిలాల్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి 11 కిలోల గంజాయి, 90 మత్తు టాబ్లెట్, 9,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ సీతారాం వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై పూర్తిగా గట్టి నిఘా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నిఘా పెట్టడం జరిగింది. ఆ కోణంలోనే నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, తెలిసింది. అయితే ఈరోజు ఉదయం 10:15 ప్రాంతంలో ప్రగతి నగర్లో ఉన్నట్టుగా తెలిసిన తర్వాత మా రెహమాన్ ఎస్ఐ గారు ప్రగతి నగర్కి డీటీ గారు ఆర్ఐ గారిని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకొని స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని ఇంటర్గేట్ చేసిన తర్వాత వాళ్ళు నేరం ఒప్పుకొని ఉన్నారు. వాళ్ళు మొట్టమొదట షేక్ మస్తాన్, సన్నాఫ్ లేట్ బాలు, 25 సంవత్సరాలు, కులం ముస్లిము, నివాసం పాత గుంటూరు, గుంటూరు టౌన్, ఆనందపేటలో ఉంటున్నారు ఈయన. రెండవ షేక్ మస్తాన్ ఎలియాస్ మున్నా, సన్నాఫ్ అబ్దుల్ రెహమాన్, 27 సంవత్సరాలు, ముస్లిము. ఇతను రెండవ లైన్ అలీనగర్, పాత గుంటూరు, గుంటూరు టౌన్లో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ దొరికిన తర్వాత వీళ్ళ దగ్గర 1100 గ్రాముల గంజాయి, దీని వర్త్ సుమారు 1 కేజీ 5,000 రూపాయలు, తర్వాత 10 టాబ్లెట్లు, ఈ మత్తు ఇచ్చే టాబ్లెట్లు, అంటే ఒక షీట్లో 10 టాబ్లెట్లు ఉంటాయి. ఒక షీటు వాళ్ళు 500 రూపాయలు, 300 రూపాయలకి కొని ఇక్కడ ఒక టాబ్లెట్ 300 రూపాయలకి అమ్ముతున్నారు. వాళ్ళు ఒక షీట్ 300 రూపాయలకి కొని తీసుకొచ్చి ఇక్కడ ఒక టాబ్లెట్ని 300 రూపాయలకి అమ్ముతున్నారు.
వీళ్ళు గోవా నుంచి తీసుకొని వస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి అవి 9 ఈ షీట్స్ మేము సీజ్ చేయడం జరిగింది. గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలో డైరీ షాప్లో ఎక్స్పైరీ జీరా డ్రింక్స్ విక్రయిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నరసింహుడు విజిలెన్స్ కమిటీ సభ్యుడు హరిబాబుతో కలిసి సంబంధిత డైరీ షాప్లో తనిఖీలు నిర్వహించారు. షాప్లో విక్రయిస్తున్న ఆహార పానీయాల ఉత్పత్తులను పరిశీలించిన అధికారులు వాటి గడువు తేదీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్లో ఆహార భద్రతా నిబంధనలు పాటించలేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని గుంటూరు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. చల్లపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కొల్లు సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆర్సీసీ స్లాబ్తో నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. రాత్రి కురిసిన వర్షం కారణంగా తెల్లవారుజామున ఇంటి ఆర్సీసీ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సత్యనారాయణ భార్య కొల్లు సత్యవతి 45 సంవత్సరాలు గల శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణతో పాటు ఆయన కుమారుడు నాని బాబుకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి చేర్చారు. వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ట్రస్టుకు చెందిన వివిధ జిల్లాల వాలంటీర్లు తమ ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులతో మహారాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 15వ రోజుకు చేరుకున్న శాకంబరి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని సుమారు 40 రకాల కూరగాయలు 22 రకాల పండ్లతో సంపూర్ణ శాకంబరిగా అలంకరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంట పొలాలు సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షిస్తూ 15 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అలంకరణ కోసం బెంగళూరు, సికింద్రాబాద్,
హైదరాబాద్ మొండా మార్కెట్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నుంచి వివిధ రకాల కూరగాయలు, పండ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఎల్కతుర్తి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని చేరవేయడంలో రైతు నేస్తం కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే నేను 100 సంవత్సరాలు పార్టిసిపేట్ అయినా 100 సంవత్సరాలు తమిళ కానీ ఇంకొక యూనివర్సిటీలో పాటు మిగతా రైతులందరితో ఇప్పించాలనేది అది ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే గారి అని చెప్పి ఆ నియోజకవర్గం మొత్తం వేస్తుంది. అందుకని నువ్వు నా నియోజకవర్గానికి వెళ్ళు. ఇప్పటికే 1.5 ఎకరాలు అయింది. ఇంకొక 1,00,000 ఎకరాలు అయితే నా దగ్గర వరి పొలం అనేది సెంటు కూడా ఉండదు. నీ లకారం కింద మీ చెరువుల కిందకి వచ్చి కొనుక్కోవాలి. ఆరును కూడా ఇవ్వమను. వచ్చే 2 రోజుల్లో కూడా భారీగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర మధ్య తెలంగాణలో కూడా వాల్యూబుల్ టైంని మనం వెచ్చించి రైతులందరి కోసం ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ గారితో గట్టిగా కొంత ఒక 10,000 లాభం వచ్చిన 20,000 లాభం వచ్చినా కూడా రైతు కొంత నష్టం అనేది జరగకుండా ఉండాలని చెప్పేసి మేడం ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీ అందరికీ నమస్కారం. అంటే ఇది 100th ఎపిసోడ్. ఇంతకు ముందు నుంచి కూడా ఐ థింక్ చాలా మంది అటెండ్ చేసినారు. ఇక్కడ మీరు ఐ థింక్ ఇంతకు ముందు కూడా అటెండ్ చేసినారు. మామూలుగా యూస్ఫుల్ ఉందా? వేదిక సెటప్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క రైతు వేదికలో ఇప్పుడు ఒక ఫార్మర్ అక్కడ పోయి సైంటిస్ట్తో డైరెక్ట్ మాట్లాడడానికి పరిస్థితి ఉండదు. కానీ ఒక రైతు వేదిక ద్వారా మనకు డైరెక్ట్ సైంటిస్ట్తో డైరెక్ట్ ఐఎండి వాళ్ళే డైరెక్ట్ మనకు ఫోర్కాస్ట్ చెప్తున్నారు ఈ నెక్స్ట్ ఇంకా 15 డేస్ వర్షం ఎలా ఉంటుంది. సో డైరెక్ట్ వాళ్ళతో డైరెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. అండ్ మీ నుంచి కూడా చాలా మంది ఇది అటెండ్ లాస్ట్ కొన్ని వారాలు కెనాల్ ఇరిగేషన్ ఉన్నప్పుడు కూడా వాటర్ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వడానికి మీరు చెప్పేది ఒక షెడ్యూల్ అలాగే ఉండదు. ఈ కంపల్సరీ ఈసారి కెనాల్లో ఈ టైంలో లాస్ట్ ఇయర్ అలాగే బతుకుతారా అది షెడ్యూల్ ఉండదు. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్
ఈసారి మనము తక్కువ వాటర్ యూజ్ ఉన్న క్రాప్స్ అడాప్ట్ చేద్దాం. ఆల్రెడీ మన జిల్లాలో కూడా మన రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇట్లాంటి నువ్వులు అన్నీ కూడా ఇక్కడ సీడ్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించారు. సందర్భంగా కాకి మాధవరావు కుటుంబ సభ్యులు చారిత్రక 1000 స్తంభాల దేవాలయం, వరంగల్ కోట భద్రకాళి దేవస్థానం, పోతన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో పాట చారిత్రక ప్రాధాన్యత కలిగిన 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో కాకి మాధవరావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె సునీత ఐఏఎస్, ఆమె భర్త ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కొలవెంతి ఐఏఎస్ పాల్గొన్నారు. మనం ఇన్ తెలంగాణ స్టైల్. You have to read in the protocol book. trying to grab. I think, sir, I'm not sure. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.